ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుజ్జర్లపూడి రాంబాబు తదితరులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం మాట్లాడుతూ వైఎస్ఆర్ పేదలు, రైతుల సంక్షేమం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంతమంది అవుతారు. దివంగత నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా కామేపల్లి మండల నలుమూలల నుండి విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు గుజ్జర్లపూడి రాంబాబు గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏపూరు మహేందర్ గారికి, జిల్లా కాంగ్రెస్ పెద్దలు తోటపూరి శివయ్య గారికి, ఎడ్లపల్లి బాబు గారికి, సర్పంచులకు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, పార్టీ అధ్యక్షులందరికీ కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరి మన మధ్య లేకపోయినప్పటికీ ఈరోజు నేను చాలా శుభదినంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకతోని 7 సంవత్సరాలు మరుగు వచ్చి తినడానికి కనీసం తిండికి దొరకనటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల అందరి సమస్యలన్నీ తెలుసుకొని మరి ఇచ్చిన మాట ప్రకారంగా మొట్టమొదట మరి ఉచిత కరెంటుకి సంతకం పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అదేవిధంగా మరి కరువు వచ్చింది, మరి నా ప్రజల్ని, బడుగు బలహీన వర్గాలను కాపాడుకోవాలి, మరి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి మరి రూపాయి కిలో బియ్యం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అదేవిధంగా మరి ఇందరమ్మ ఇళ్ళు, మరి ఆ రోజు కుల మతాలకి, పార్టీలకు అతీతంగా ఎవరి ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ₹1,00,000 ఇందరమ్మ ఇల్లు ఊళ్ళో ఎంతమంది కట్టుకుంటే దివంగత నేత రామరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనం కాంపల్లి మండలంలో చాలా ఇల్లు కట్టుకోగలిగాం. మరి ఆ తర్వాత గత ప్రభుత్వంలో ₹75 ఉన్నటువంటి పింఛను కూడా పెంచడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఉన్నవాళ్ళు మరి కాలేజీలలో పెద్ద కార్పొరేట్లో చదువుకొని మరి వాళ్ళు ఎంబీబీఎస్లు, మరి అదేవిధంగా ఇంజనీర్లు చదువుతూ ఉన్నారు. ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మరి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 108 కావచ్చు, 104 కావచ్చు, మరి ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. జల ఏకనం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మరి ఈ యొక్క భూమి ఉన్నంత కాలం ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోనటువంటి మరి పనులు చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా మనమంతా కూడా ఘనమైనటువంటి కామేపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ కూడా ఘనమైనటువంటి నివాళులు